హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవాళ నేషనల్ పేస్ట్రీ డే. పేస్ట్రీ అనగానే ఈ రోజున దాదాపుగా మన దేశవ్యాప్తంగా ఎక్కడ పెడితే అక్కడ నగరాల్లో ఉన్నాయి. యాక్చువల్గా దీని సంస్కృతి గురించి అంటే దీని కల్చర్ అది మనకు చెప్పుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అయ్యింది యాక్చువల్గా 1440లో. అంటే లండన్ అదే మనకి ఫ్రాన్స్లో ఉన్న ప్యారిస్లో 1440లో ఫస్ట్ టైము పేస్ట్రీ గిల్డ్ అని తయారు చేశారు. అంటే దాని పేరు పేస్ట్రీ గిల్డ్ అని పెట్టారంటే ఒక బలమైన రొట్టెని తయారు చేసి దానికి కొన్ని నట్స్ అవన్నీ పెట్టి తయారు చేసి అలాగే జీడిపప్పు కానీ క్యాజ్యూ అలాగే బాదాం ఇవన్నీ పెట్టి తయారు చేసి 1440లో అనమాట ప్యారిస్లో తయారు చేసిన దీనికి ఫస్ట్ టైము ప్రొఫెషనల్ స్టేటస్ ఇచ్చారు. అప్పట్లో అంటే కొన్ని చోట్ల అమ్మేవారు ప్రత్యేకంగా, అలా దీనికి ఫస్ట్ టైము స్టేటస్ వచ్చింది. ఆ విధంగా పేస్ట్రీ అనే ఒక పేరు కూడా బయటకు వచ్చిందనమాట. ఆ తర్వాత అలాగే ట్రావెల్ చేసుకుంటూ 18th సెంచరీకి వచ్చేటప్పుడు అది ఫేమస్ అయింది అన్ని చోట్ల కూడాను. ఓ విధంగా చూసుకుంటే ఫుల్ పేస్ట్రీ ఎప్పుడు తయారైందంటే 1788కి ఇంకా అన్ని చోట్ల అమ్మడం, ఆ పేస్ట్రీ అనే వర్డ్ కూడా బాగా బయటకు వచ్చింది, అమ్మేవారు కూడా బాగాను. తర్వాత 1850లో డానిష్ అనే ఒక సంస్థ ఏం చేసిందంటే ఒక బేకరీ, పెద్ద బేకరీ అన్నమాట, ఇప్పటికీ డానిష్ పేస్ట్రీ అని పేరు ఉంది దానికి. ఆ డానిష్ అనే సంస్థ ఏం చేసిందంటే పేస్ట్రీని తయారు చేసింది. అయితే 1850లో ఏమైందంటే యాక్చువల్గా వాళ్ళు ఆస్ట్రేలియన్ బేకర్స్ని తీసుకున్నట్టు ఆస్ట్రేలియాలో పనిచేసి కొంతమంది బేకరీ వాళ్ళని తీసుకొని ఈ డానిష్ బేకరీ వాళ్ళు తయారు చేశారన్నమాట పేస్ట్రీని. అప్పుడు ఏమైందంటే ఒక చిన్న గొడవ అయ్యింది. యాక్చువల్గా డానిష్ పేస్ట్రీ వాళ్ళు ఏం చేయాలంటే మేము తయారు చేసాం అని చెప్పేసి బేకరీ వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా కొంతమంది వర్కర్లు సైడ్ అయిపోయి చెప్పడంతో ఇంకొంతమంది వర్కర్లు స్ట్రైక్ చేశారు. అప్పుడు డానిష్ పేస్ట్రీ తను బయటకు వచ్చి అది కరెక్ట్ కాదు, అందరూ కలిపి తయారు చేసిందే, దిస్ ఈజ్ కాల్డ్ డానిష్ పేస్ట్రీ అని చెప్పేసి దానికి పేరు పెట్టారన్నమాట. ఈ రోజున దాదాపుగా డానిష్ పేస్ట్రీ అంటే చాలా చోట్ల అమ్ముతారు, ఇక్కడే కాదు మొత్తం ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ ఫేమస్ మాట. దాని పేరు డానిష్ పేస్ట్రీ అంటే అది స్పెషల్ వాళ్ళందరికీను. అలాగే 18th సెంచరీలో బాగా ఫేమస్ అవుతూ వస్తూ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ అంటే ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే టర్కిష్ సైడ్ వెళ్తే, టర్కీ ఉంది కదా, టర్కీ నగరం సైడ్ వెళ్తే బక్లావా, దాని పేరు బక్లావా పేస్ట్రీ అని ఒకటి ఉంది, దానికి చాలా పెద్ద పేరు ఉంది. బక్లావా దాని పేరు, స్పెషల్ పేరు అన్నమాట. యాక్చువల్గా ఈ స్వీట్ పేస్ట్రీ అంటారు దీన్ని. ఇది ఎక్కడి నుంచి అంటే నట్స్ డిలైట్ఫుల్ డ్రిజిల్స్ ఆఫ్ హనీ, అంటే ఏంటంటే ఈ జీడిపప్పు బాదం ఉన్నాం కదా, వీటితో పాటు డ్రిజిల్స్ ఆఫ్ హనీ అంటే కొన్ని తేనె చుక్కలు అంటారు. డ్రిజిల్స్ అంటే ఒక విధంగా చుక్కలు లాంటివి అనమాట. ఆ విధంగాను కొంతమేర తేనె అది వేసి స్వీట్గా బాగా తయారు చేశారు. అప్పటి నుంచి కూడా పేస్ట్రీ అదొక వెల్ నోన్ పేస్ట్రీ అది, దాన్ని ఏమో బక్లావా పేస్ట్రీ అంటారు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం డానిష్ పేస్ట్రీ కూడా బాగా ఫేమస్. ఈ రోజున మనకి ఇంకా చూసుకుంటే ఇక్కడ మెట్రో నగరాల్లో కానీ ఏ నగరమైనా అంటే మామూలుగా పేస్ట్రీలను అన్ని చోట్ల వచ్చేసి ఎస్పెషల్లీ స్మార్ట్ సిటీస్లోను పెద్ద పెద్ద మెట్రో నగరాల్లోనూ ఎక్కువగా ఉంటాయి. ఈ పేస్ట్రీ అనేది ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు బేకరీతో అనుసంధానం అయిపోయింది. బేకరీలోనే ఇంకవన్నీ కూడా బేకరీ సైడ్ ఉంటుంది, సేల్స్ అవంతాను, ఓ సైడ్ అంతా పేస్ట్రీ అంటే ఇలాగ టేబుల్స్ అవి వేసి వాళ్ళకి సర్వ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు పేస్ట్రీ కల్చర్ అనేటువంటిది ప్రతి చోట దాదాపుగా చిన్న చిన్న టౌన్లో కూడా అన్ని చోట్ల వచ్చింది. మ్యాక్సిమం వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు, 2 వీక్స్కి ఒకసారి వెళ్ళొచ్చు. ఎందుకంటే పేస్ట్రీ అనేది ఒకప్పుడు నిజం చెప్పుకోవాలంటే పూర్వం తయారు చేసింది అసలు ఫస్ట్ దీన్ని గోధుమ పిండితో, అంటే దాదాపుగా మనం చెప్పుకోవాలి అంటే వీటితో తయారు చేసేవారు అన్నమాట. బట్ ఆ తర్వాత మైదా కూడా కలవడం, ఇప్పుడైతే దాదాపుగా మైదా కూడా ఎక్కువ వాడుతున్నారు. నిజం చెప్పుకోవాలి అంటే మైదా కంటే గోధుమ పిండి చాలా హెల్దీ, బట్ టేస్ట్ గురించి అని చెప్పేసి మైదా ఇంకా టేస్ట్ ఉంటుందని ఎక్కువగా వాడుతుంటారు. కేకులకు సంబంధించి కూడా ఎక్కువ మైదాయే వాడుతున్నారు ఇప్పుడు. సో ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చాం కాబట్టి ఇంతకుముందు గోధుమ పిండి అంటే హెల్తీగా ఉండేది కాబట్టి ఎక్కువ తిన్నా పర్వాలేదు, కానీ బట్ మైదా సంబంధించి తింటున్నప్పుడు కొంచెం తక్కువ తినడం మంచిది. ఎందుకంటే ఈ రోజు నుండే ప్రాబ్లమ్స్ అటువంటివి. ఏదైనా ఫుడ్ అయినా సరే లిమిట్లో ఉండాలి. 2 వీక్స్కి ఒకసారో 3 వీక్స్కి ఒకసారో సరదాగా ఒకసారి వెళ్తే పర్వాలేదు, కానీ ఏదో దొరికిందని రోజు తింటే కనుక హెల్త్ ఇష్యూస్ గ్యారంటీగా వస్తాయి. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ 2 వీక్స్కి ఒకసారి 1 వీక్కి ఒకసారి వీకెండ్లో వెళ్తూ జాగ్రత్తగా చూడాలి. ప్రజల హెల్త్ గురించి ఆలోచిస్తేనే ఫుడ్ని ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఎప్పుడైనా మంచి విషయం. ఈ విషయంలో చూసుకుంటే ఈ పేస్ట్రీస్ అనేటువంటివి డే బై డే ఇంకా పెరుగుతాయే తప్ప తరిగేది ఏముండదు. ఎందుకంటే జనాభా పెరిగే కొలది, సరదాగా అవసరాలు పెరిగే కొలది, పార్టీ కల్చర్ పెరిగే కొలది, ఓ విధంగా చెప్పుకుంటే పార్టీ కల్చర్కి సంబంధించి కూడా పేస్ట్రీ ఒక స్పెషల్ ఏముంది. ఈ రోజున ఇంతకుముందు హోటల్స్కి వెళ్ళేవారు, ఆ హోటల్ కూడా ఇప్పుడు మామూలు జనరల్గా తగ్గాయి. మామూలుగా ఇలా పేస్ట్రీలు కానీ లేకపోతే ఏదైనా చిన్న డాబాస్ కానీ వాటికి వెళ్తున్నారు వాళ్ళు స్పెషల్గాను. సో ప్రజలు ఇన్ని రకాల మార్పులు కోరుకుంటున్నప్పుడు పేస్ట్రీలు రెస్టారెంట్లు రకరకాలుగా ఆధునీకరించుకుంటున్నాయి.
అలాగే ప్రతిదీ కూడా ఈ మధ్యన షాపింగ్ మాల్స్లో కూడా పేస్ట్రీలు పెడుతున్నారు. థియేటర్స్లోను షాపింగ్ మాల్లో చూస్తాం. ఈ మధ్యన ఇంతకుముందు షాపింగ్ మాల్స్లో లేవు, ఇప్పుడు రిలయన్స్ షాపింగ్ మాల్స్ కానీ అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ చూసినప్పుడు సైడ్ ఎక్కడో ఒక చిన్న పార్ట్ కింద పేస్ట్రీ పెడుతున్నారు. అలాగే పెద్ద పెద్ద థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎక్కడొక్కడ ఒక చోట పేస్ట్రీ, ఒక షాపు అంటే ఒక బాగానికి సంబంధించి అలాగనమాట. అంటే దాన్ని అన్ని చోట్లకి ఇంప్రూవ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా ఇంకా రకరకాల కొంతమంది అయితే కాఫీ కూడా అందులోనే యాడ్ చేసేస్తున్నారు. కాఫీస్ కూడాను ఇంతకుముందు కాఫీ షాప్స్ ఉండేవి స్పెషల్గా, అవి కూడా ఇప్పుడు యాడ్ చేసి పేస్ట్రీ దగ్గర పెడుతున్నారు. అంటే ఏంటంటే ఇవన్నీ ఒక చోట ఉండడం వల్ల వెళ్ళే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు అన్నమాట. సో ఇది పేస్ట్రీకి సంబంధించిన విషయం. మనం ఇలా రోజు కొత్త విషయాలు చెప్పుకుందాం. మిత్రులందరూ కూడా సహకరించాలి. వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. రోజుకో కొత్త డే, రోజుకో 2-3 డేస్ అయినా ఏవో స్పెషల్ జరుగుతూనే ఉంటాయి. నేషనల్ వైజ్గా మనం చెప్పుకుందాం, ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం. అలాగే మూవీస్కి సంబంధించిన అనాలిసిస్లు కానీ ఏమన్నా కూడా అలా చెప్పుకుంటూనే ఉందాం. చాలా మంచి విషయాలను డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొకసారి మిత్రులందరికీ కూడా నేషనల్ పేస్ట్రీ డేకి సంబంధించి శుభాకాంక్షలు. ఎంజాయ్ దిస్ డే ఇన్ పేస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్.